హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. దిస్ ఇస్ తేజ. సో రీసెంట్గా మేడిపల్లి పోలీస్ స్టేషన్లో పిల్లల్ని అమ్మేస్తున్న డాక్టర్ ఒకరు పట్టుబడ్డారు. సో ఈ విషయం నేను ఆల్రెడీ మన స్టూడియోలో డిస్కషన్ చేయడం జరిగింది ఒక వ్యక్తితో. అండ్ రీసెంట్గా తెలిసిన వార్త ఏంటంటే కేవలం ఒక పసిబిడ్డ కాదు, ఇంచుమించు దగ్గరగా ఒక 15 మందిని కూడా ఒక నెల రోజుల్లో అమ్మేసిందంటూ కూడా వార్తలు బాగా సెన్సేషన్ అయినాయి. సో ఆ రోజు నేను మాట్లాడా, ఒక టీం మొత్తం కూడా ఒక ఆపరేషన్ చేసి ఆ డాక్టర్ని పట్టుకున్నారని చెప్పేసి. ప్రస్తుతం ఆ టీం మెంబర్స్ అందరూ కూడా మనతో పాటు ఉన్నారు. అసలు ఎలా చేశారు, మీకు ఆ ఇన్ఫర్మేషన్ ఎలా వచ్చింది, ఇవన్నీ విషయాలు కూడా మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. సో ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి అనుష గారు ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు చాలా కృతజ్ఞతలు అండి. నిజంగా అండి. తెలుగు 2 రాష్ట్రాల్లో ఉన్న తల్లిదండ్రులు కూడా ఇప్పటి నుంచి వాళ్ళ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకుంటారు, కేర్ తీసుకుంటారు. ఎందుకంటే ఒక 3 నెలలు గానీ ఒక సంవత్సరం లోపు పసిబిడ్డలు. అదే మీకు ఎలా తెలిసింది అసలు ఈ డాక్టర్ ఎలా నిర్వహిస్తారు? అంటే లాక్డౌన్ టైంలో నేను శానిటైజ్ చేసిన. బిఫోర్ దట్ నేను ఇంటర్నేషనల్ ఎన్జిఓ ఉంది వాటర్ ఎయిడ్ అని చెప్పేసి, అందులో నేను వచ్చేసి ఈ ముషిరాబాద్ కాన్స్టిట్యుయెన్సీకి కన్వీనర్, కో కన్వీనర్. ఇక అట్లా నేను ఈ లాక్డౌన్ టైంలో అన్ని హాస్పిటల్స్, ఓల్డ్ ఏజ్ హోమ్స్, ఆర్ఫన్ హోమ్స్ ఇవన్నిటికి కూడా శానిటైజ్ చేసిన. ప్లస్ ఫుడ్ డొనేట్ చేయడమే కానీ, గ్రాసరీ డిస్ట్రిబ్యూట్ చేయడమే కానీ, విడోస్ కి, సింగిల్ ఉమెన్ కి ఇలాంటివి చేస్తూ ఉన్నాను. ఎట్ ద టైం సోషల్ వర్క్ చేసే దాంట్లో ఎన్నో కాంటాక్ట్ నెంబర్స్ వచ్చినాయి నాకు. మేడం మేము ఇక్కడ ఇట్లా వర్క్ చేస్తాం, మాది ఈ ఎన్జిఓ, మాది ఆ ఎన్జిఓ అంటూ చాలా మంది నెంబర్స్ ఇచ్చారు. ఇంకా నేను ఈ ఆర్ఫన్ హోమ్ పిల్లలతో బాగా స్టేటస్ పెట్టేదాన్ని, వాళ్ళకి హెల్ప్ చేయడం లాంటివి అన్ని. ఇక్కడే విద్యానగర్ లో ఉంటది. అవి పెడుతూ ఉంటే మాకు ఒక బాబుని అడాప్ట్ చేస్తారు, కావాలా లేదా ఇట్లా అందరు అడుగుతున్నారు, తెలిసిన వాళ్ళు తెలియని వాళ్ళు. ఇట్లా మాకైతే ఇట్లా ఇన్ఫర్మేషన్ ఉంది, ఒక దగ్గర పిల్లల్ని ఇస్తారు అని చెప్పేసి అంటే ఆమె నెంబర్ తీసుకున్నా, మాట్లాడినా. 6 months బ్యాక్ ఒకసారి తనతో మాట్లాడినా నేను. అంటే లైవ్ లో కలవలేదు కానీ మాట్లాడినా ఫోన్ డాక్టర్ తోటి. ఈ శోభరాని గారు లేదు, ఇది చాలా పెద్ద ఉంటది, 4 lakhs 5 lakhs 6 lakhs కి తక్కువ ఉండదు. ఇంకా అప్పటికి ఏంటంటే నేను ఒక్కదానే, నాకు ఎవరు సపోర్ట్ లేరు. ఇప్పుడు నేను వెళ్ళినా నాకు ప్రొటెక్షన్ అనేది కూడా నాకు కావాలి. అందుకోసమనే నేను వెయిట్ చేస్తున్నాను. రీసెంట్ గా సాయి సార్ తోని, ఎవరైతే SR న్యూస్ మీడియా ఛానల్ సార్ ఉన్నారో ఆ సార్ రంజిత్ సార్ తోని ఒక వర్క్ మీద కలవడం జరిగింది. జరిగినప్పుడు ఆ సార్ తోనే నేను డిస్కస్ చేసిన, సార్ ఇట్లా ఒక టీం ఉంది, బట్ నా ఒక్కదాని వల్ల నాకు అవుతుందో కాదో అని నేను ఆగిపోయినాను అని చెప్పేసి అంటే, సార్ లేదు మనం చేద్దాం, ఒకసారి ఆమె నెంబర్ ఫార్వర్డ్ చేయండి అంటే ఫస్ట్ కాన్ఫరెన్స్ కాల్ పెట్టి మాట్లాడించిన సార్ తో. తను ప్రతిదీ కూడా క్లియర్ గా చెప్పింది. ఆ వాయిస్ కూడా మన దగ్గర ఉంది, రికార్డ్ చేసి. తర్వాత ఇంకా సాయి సార్ డైరెక్ట్ మాట్లాడడము, అవి మేము వస్తాం మీ క్లినిక్ ని చూస్తాం అన్ని చెప్పడంతోనే ఫస్ట్ డే మేము క్లినిక్ వెళ్ళాం. రండి, ఈ రోజు బేబీ ఉన్నారు, మీరు మనీ తీసుకొని రండి అన్నారు. మీరు అడ్వాన్స్ ఇవ్వలేదు కదా, బేబీ వెళ్ళిపోయింది. ఇంకా నెక్స్ట్ ఒక 2 days అయినాక మనం విజయవాడ వెళ్దామని చెప్పింది తను. మేము విజయవాడ వెళ్ళడానికి కూడా రెడీగా ఉన్నాం. అడ్వాన్స్ వేసారు సార్, 10,000 వేసిన తర్వాతకి సార్ ఇంకా కొంచెం నేను ఎక్కువైనా ఇస్తాను, విజయవాడ కాదు ఇక్కడ లోకల్లోనే చూసుకుందాం అంటే, సరే మరి మీరు ఒక 50K ఎక్కువ ఇవ్వండి, ఇక్కడికే తెప్పిస్తాను అని చెప్పింది. మీరు మార్నింగ్ 9 వరకు ఇక్కడ రావాలి, ఎందుకంటే మాకు ఈ మాట్లాడే టైంలో తనకు ఒక కాల్ వచ్చింది, ఇల్లీగల్ అబార్షన్ చేయాలని. చేస్తానండి, మీరు చెప్పండి నాకు రేపు కన్ఫర్మ్ అనుకుంటే నేను ఈ అబార్షన్ పెట్టుకోను, లేదనుకుంటే నేను ఈ అబార్షన్ పెట్టుకుంటాను. అది కూడా తను మాట్లాడింది మాకు, మా దగ్గర ఉంది. వాయిస్ రికార్డ్ అయింది, వీడియో కూడా రికార్డ్ అయింది. అట్లా చెప్పిన తర్వాత నెక్స్ట్ మేము అడిగినాం, ఇంకా మీరు మేల్ డిటర్మినేషన్ ఫీమేల్ డిటర్మినేషన్ చేస్తుంటే చేస్తాను 20,000 తీసుకొని అని చెప్పేసి అని అన్నది. తర్వాత నేను క్లినిక్ మొత్తం వెళ్ళి చూసామన్నమాట. మేము లోపల అంతా కూడా అది ఫస్ట్ ఎయిడ్ సెంటర్ లాగా కాకుండా ఒక హాస్పిటల్ లాగా, ప్రతిదీ ఎక్విప్మెంట్ కూడా హాస్పిటల్ సర్జరీ ఎక్విప్మెంట్ అన్ని కూడా పరికరాలన్నీ కూడా ఒక ఆపరేషన్ థియేటర్ లో అట్లా ఉన్నాయి. బేబీ వెయిట్ చూడడం, వెయిటింగ్ మెషిన్ ఏదైనా సరే ఇక చూసినాం. ఇంకా ఆ రోజు ఇంటికి వెళ్తున్న టైంలో సార్ ఇంకా మేము డిస్కస్ చేసుకున్నాం ఎట్లా వెళ్ళాలి అని. ఇప్పుడు ఫస్ట్ మనం వెళ్దాం, తర్వాత అక్కడ ఏమైనా ఇష్యూస్ ఏమైనా వస్తే మన వాళ్ళని మనం నెక్స్ట్ మనం ప్రొటెక్ట్ చేసుకోవడానికి లైవ్ లో ఇక్కడ వీడియో స్టూడియోలో రికార్డ్ అవుతుంటది. బట్ ఇంకా కూడా మనకి ప్రొటెక్షన్ కావాలంటే మెయిన్ సపోర్ట్ ఉండాలని చెప్పేసి మీ వీళ్ళందరికీ కూడా వైష్ణవి, ప్రత్యూష, రవి, సియాన్ వీళ్ళని కూడా నెక్స్ట్ వేరే కార్ లో ఉంచినాం. మేము ఫోన్ చేసి ఏమైనా మాకు థ్రెట్ ఉంది అన్నప్పుడు మీరు రండి అన్నాం. వాళ్ళకి అప్పటికే అర్థమైపోయి పారిపోండి పారిపోండి అంటున్నారు. ఇంకా వీళ్ళు వచ్చి వాళ్ళని పట్టుకోవడం ఇదంతా. ఒక వ్యక్తి చూసాను, ఆ వ్యక్తి ఎక్కడి నుంచి అంటే ఇప్పుడు సలీం, షేక్ సలీం. ఈ బిల్డింగ్ ఏంటంటే 2 doors ఉన్నాయి. ఇటు ఫస్ట్ ఎయిడ్ సెంటర్ ముందు షెడ్ ఉంది, ఇక్కడ బ్యాక్ డోర్ ఉంది. బ్యాక్ డోర్ నుంచి పారిపోవడం చూసి, ప్లస్ బ్యాక్ డోర్ నుంచి ఎవరు రాకుండా ఈమెను బ్లాక్ చేసేసి డోర్ లోపల పెట్టేసి ఆమెని
ఓకే ఆమెను పైన పాపను ఎత్తుకుంది తను. మేము మనీ కోసం కిందికి వచ్చినాం పాప తీసుకురాగానే, పైన ఆమెను బ్లాక్ చేసేసారు. ఫస్ట్ ఫ్లోర్ లో ఓనర్ ఉండి అన్ని మేము వాళ్ళని పట్టుకుందామని ఇన్ బిట్వీన్ దిస్ ఈమెన్ ఏం చేసి సెకండ్ ఫ్లోర్ లో ఉన్నామని ఫస్ట్ ఫ్లోర్ కి గుంజుకొని వచ్చి ఆమెను కూడా లోపటేసి బోల్డ్ పెట్టేసారు. పెట్టేసారు. తర్వాతకి ఇక మొత్తం విజువల్స్ అన్ని కూడా ప్రతిదీ కెమెరాలో మేము పెట్టినాం కదండి యూట్యూబ్ ఛానల్. రైట్. అంటే ఆ ఒక్క బిడ్డ తర్వాత ఒక 15 మంది కూడా బయటపడ్డారు. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అది. మేము ఏమనుకున్నామంటే తల్లికి పిల్లని దగ్గర నుంచి తెస్తున్నారేమో, ఏదైనా విలేజెస్ లలో 4 ఆడపిల్లలు ఉంటే వాళ్ళకి ఫైనాన్షియల్ స్టేటస్ సరిగా లేక ఏమైనా సేల్ చేస్తారేమో ఇట్లా అని ఎక్స్పెక్ట్ చేసినాం మేము. బట్ ఇది ఇంత పెద్దగా రాకెట్ ఉంటుందని అసలు ఎక్స్పెక్ట్ చేయలేము మేము. ఇంకా ఇంత మందిని సేల్ చేసిందా అనేది మేము ఎట్లా, అసలు పిల్లలను తీసుకొస్తుందా లేకపోతే ఈమెనే డెలివరీ చేస్తుందా, అసలు అదంతా కూడా కొంచెం మిస్టరీ లాగానే ఉండే మాకు. పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ బయటకు వచ్చినా గానీ ఇంకా ఒక మిస్టరీ లానే ఉంది. అంటే ఆ బిడ్డ తల్లిదండ్రులు ఎవరు, ఎక్కడి నుంచి తీసుకొచ్చింది. అవును, అట్లా ఉండడంతో మాకు ఫస్ట్ నేను షాక్ అయినా, ఇది ఇంత ఉందా, ఈ స్టేటే కాకుండా అదర్ స్టేట్ వాళ్ళ దగ్గర నుంచి కూడా తెస్తున్నారు. కానీ మీరు ఇది జరిగి దాదాపు చాలా రోజులు అవుతుంది, ఎక్కడో కూడా బయటికి రాలంటే నా వరకు వచ్చింది, బయటికి ఎందుకు స్ప్రెడ్ అవ్వలేదు ఇది? యాక్చువల్లీ ఇది జరిగిన వెనస్డే రోజు జరిగింది, థర్స్డే రోజు న్యూస్ పేపర్ స్టేట్మెంట్ అన్నిట్లో వచ్చింది. మేము శిశు విహార్ వాళ్ళకి అప్పగించడం, ఫోటోగ్రాఫ్స్ అవన్నీ కూడా ఉన్నాయి. ఫ్రైడే రోజు నేను తిరుపతి వెళ్ళిన, సండే రోజు వచ్చిన. ఇంకా అట్లా కొంచెం నేను ఫోన్ స్విచ్ ఆఫ్ చేసిన దర్శనం టైంలో, అట్లా నాకు కొంచెం కుదరలేదు అనమాట ఇది కూడా మాట్లాడడానికి. ఇంటర్వ్యూస్ అడిగారు నన్ను. వాళ్ళు మిమ్మల్ని కొట్టే ప్రయత్నం చేశారు అంటే బంధించారు? కొట్టే ప్రయత్నం చేయలేదు, ఎందుకంటే వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు, పారిపోయారు. ఫస్ట్ పాపని తీసుకొచ్చిన ఆల్టో కార్ ఏదైతుందో అక్కడ సిచ్యువేషన్ చూసి వెళ్ళిపోయినారు. ఇక్కడ స్టక్ అయిపోయింది ఎవరు, సలీమ, శోభ, స్వప్న అనే ఆవిడ. ఎందుకంటే తన క్లినిక్ లో కూర్చుంది డబ్బుల కోసం అని. కార్ చూసిన వాడు బయట నుంచి బయటకి ఇంకా ఎవరు ఉన్నా లేకుండా వాడు వెళ్ళిపోయిండు. వాళ్ళ స్టేటస్ ఏంటండి అసలు? వాళ్ళు ఏంటి అంటే ఇప్పుడు శోభరాని డాక్టర్, మిగతా వాళ్ళందరూ ఏం చేస్తారు? షేక్ సలీం నాకు ప్రొటెక్షన్ ఉండాలి కదా, నేను మీ ఎంబడి మీకు ఇంత డీల్ చేస్తున్నా, నా తరపు నుంచి ఇతను వస్తాడు అని చెప్పింది. కానీ తనకి ఆమెకి ఏం రిలేషన్ ఉందో తెలియదు, అసలు వాళ్ళు ఏమవుతారు అనేది కూడా తెలియదు. ఈ డాక్టర్ కి బ్యాక్గ్రౌండ్ ఉందా అంటే హస్బెండ్ గానీ పిల్లలు గానీ? పిల్లలైతే 2 ఉన్నారని చెప్పింది, ఒక బాబునైతే మేము పైన చూసినాం. ఓకే. సో మొత్తానికి ఇప్పుడు ఈ ఆపరేషన్ అయితే సక్సెస్ అయింది. అవునండి. చాలా మంది వరకు కూడా ఇప్పుడు అంటే ఆల్రెడీ అమ్మేసిన వాళ్ళని కూడా మళ్ళీ వెనక్కి తీసుకొచ్చారు అని చెప్పేసి విన్నాను. అవును. మరి ఆ పిల్లల పరిస్థితి ఏంటి? వాళ్ళందరినీ ఎక్కడికి తరలిస్తారు ఇప్పుడు శిశు విహార్కే అండి. అది మన యూసుఫ్ గూడలో శిశు విహార్ ఉంటది, అక్కడికే తరలిస్తారు. ఓకే. నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకోబోతున్నారు? ఇక అది పోలీస్ వాళ్ళతో మనం అడగాలండి ఒకసారి. ఓకే. ఏమంటున్నారు పోలీసులు ఇప్పుడు వరకు? యాక్చువల్ గానైతే యాజ్ పర్ ద రూల్ లీగల్ గానైతే తల్లిదండ్రులకే పిల్లలు ఉండాలి బాధ్యత. అది ఆ తల్లి ఎలా ఉండని వాళ్ళ ఫైనాన్షియల్ స్టేటస్, ఒకవేళ వాళ్ళు ఆ ఫైనాన్షియల్ గా వెల్ సెటిల్ లేకున్నా గానీ ఏ శిశు విహార్కో ఇచ్చేయాల్సిందే, కానీ ఇట్లా ఇల్లీగల్ గా ఇచ్చేది లేదు. త్రూ గవర్నమెంట్ సెంట్రల్ నుంచే ఉంది శిశు విహార్ లో అడాప్షన్ అనేది, దాని ప్రకారం తీసుకోవాలి. అంటే ఫస్ట్ నుంచి కూడా మీరు డీల్ చేస్తాను అని చెప్పేసి అన్నారు, అంటే ఆమె బిడ్డని కొనుగోలు చేయడానికి. అంటే ఎంత చెప్పింది మీకు? ఫస్ట్ మేల్ బేబీ వచ్చేసి 6 lakhs 6.5, ఫీమేల్ వచ్చి 4.5. ఇక బార్గింగ్ మేము అంత కాదు మీకు అది ఇది అని మాట్లాడిన మాటలలో తను 4 వరకు లాస్ట్ ఫీమేల్ ఇస్తామని చెప్పేసి చెప్పింది. అంటే ఈ పసిబిడ్డలే కాకుండా అమ్మాయిలు కూడా అమ్మేస్తుంది అనేది విన్నాను, అది అపోహ? ఇక అది మన దాకా రాలేదండి, అది మా వరకు రాలేదు. ఓకే. అంటే నా వరకు వచ్చింది ఇట్లా అమ్మాయిల బిజినెస్ కూడా చేస్తుంది ఆమె. ఇక అది మనకు తెలియదండి, ఐడియా లేదు దాని గురించి అయితే. సో అంటే మీరు పోలీసులకి ఫిర్యాదు చేసేటప్పుడు మరి మిగతా ఇన్ఫర్మేషన్ అంతా కూడా ఇచ్చారు అంటే అబోర్షన్స్ కూడా చేస్తారు? అవును ఇచ్చాం, ఎందుకంటే మా దగ్గర వీడియో ఉంది తను మాకు చెప్పడం నేను చేస్తాను అని చెప్పేసి అని. అది మేము ఫస్ట్ డే మేము వెళ్ళినప్పుడు తను ఇవి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది. పాపని హ్యాండ్ ఓవర్ చేసుకునే టైంలో మాకు 1 hour టైం పట్టింది. ఆ 1 hour లో కూడా తనతో మాట్లాడుతున్నప్పుడు మీరు ఇట్లా అబార్షన్స్ కూడా చేస్తారంటే చేస్తాను, నేను ఇట్లా మెయిల్ డిటర్మినేషన్ కూడా చేస్తాను, ఏమైనా ఉంటే చెప్పండి. ఈవెన్ ఇంకా ఆధార్ కార్డు, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ఇవి చేయడానికి కూడా అమౌంట్ కొంచెం ఖర్చు అవుతుంది, మేము అవి కూడా ఇస్తామని చెప్పింది. అంటే మీరు పట్టుకున్న బిడ్డ ఎంత వయసు ఉంటది? 60 days 2 months. మార్చ్ 8th రోజేమో
అని చెప్పారు బర్త్, తన డేట్ ఆఫ్ బర్త్. మరి అంటే ఆ బిడ్డ కోసం ఎవరైనా వచ్చారా ఇప్పటి వరకు? చాలా రోజులైంది కదా. ఎవరు రాలేదు. ఇది ఇంకా కేసు ఇక పిఎస్ లో దర్యాప్తు జరుగుతుంది కదా, అసలు వాళ్ళ మదర్ ఫాదర్ ఎవరు ఏంటి అనేది ఇంకా అది తెలియదు. కాకపోతే అడాప్షన్ ఇచ్చిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ డాటా తీసుకున్నారు, కానీ అసలైన తల్లిదండ్రులు ఎవరు అనేది, లేదా మిస్సింగ్ కేసు అయిందా, ఈ స్టేట్ లోనైందా వేరే స్టేట్ లో అయిందా, అవన్నీ కూడా కనుక్కొని పిల్లలు అప్పగిస్తారు ఉండొచ్చు. అంటే మొత్తం కూడా ఒకసారి సెర్చ్ చేస్తున్నారు వాళ్ళు ఎవరు బిడ్డలు. ఆ, అలాగే మరి ఎవరైతే కొనుగోలు చేశారో ఆ బిడ్డలను వాళ్ళందరూ కూడా ఏడుస్తున్న visuals అన్ని కూడా అవునండి, నాకు అది నిన్న చూస్తే కొంచెం కనిపించాయి బాధ. ఇప్పుడు ఎవరికైనా మనం ఒక్క రోజు ఒక పాపతో మంచి మాట్లాడితేనే కొంచెం బాండింగ్ అనేది ఉంటది. నాకు. వీళ్ళు అంత మనీ పెట్టి తీసుకొని వాళ్ళని ఇష్టంగా చూసుకొని ఒకటేసారి వచ్చి తీసేసుకుంటే పాపం వాళ్ళ గురించి కూడా అసలు కొంచెం బాధేసింది. నేనేమనుకుంటున్నా అంటే శిశుభాతృగా లీగల్ గానే వాళ్ళకి ఎవరు బేబీస్ అయితే ఉన్నారో వాళ్ళకి అడాప్ట్ లీగల్ గా ఇచ్చేస్తే బాగుండు అనిపించింది. ఎందుకంటే వాళ్ళు కూడా పాపం ఏడుస్తున్నారు, ఎవరికైనా పిల్లలు లేకనే తీసుకున్నారు. కాకపోతే వాళ్ళకు ఒక్కటి విషయం తెలియదు ఏంటంటే ఇది తీసుకునే ప్రొసీజర్ తప్పు. వాళ్ళు పెంచుకోవాలనుకోవడం తప్పు కాదు, పిల్లల్ని ఉండాలనుకోవడం తప్పు కాదు, ఆ ప్రొసీజర్ అనేది తప్పు. అంటే ఏదైనా అనాథాశ్రయానికి వెళ్ళి అక్కడ తీసుకుంటే అందులో కూడా అది ఒకటి legal. ఫామ్ ఇస్తారు. ఆ ఫామ్ ఇచ్చినాక వాళ్ళు ఎంక్వైరీ చేసి వీళ్ళు ఎందువలన పిల్లల్ని అంటే బర్త్ ఇవ్వలేకపోతున్నారు, ఎవరి ప్రాబ్లం, హస్బెండ్ దా, వైఫ్ దా, లేదా ప్రాపర్టీ కోసం ఏమైనా తీసుకుంటారో అన్ని కూడా ఎంక్వైరీ చేసి ఇస్తారు, అఫీషియల్ గా ఇస్తారు. ఓకే మేడం, థ్యాంక్ యూ సో మచ్.